వరంగల్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యం వహించారు. గర్భిణి ప్రాణాలతో వైద్యులు చెలగాటమాడుతున్నారు. 5 రోజుల క్రితం గర్భిణి హాస్పిటల్లో చేరింది. కనీసం భర్తకు సైతం ఆసుపత్రి సిబ్బంది చూపెట్టడం లేదని బంధువులు మండిపడుతున్నారు. నిండు ప్రాణాన్ని వైద్యులు గాలికి వదిలేశారు. గర్భిణి పరిస్థితి విషమంగా ఉందని ఎంజీఎంకు తరలించాలని వైద్యులు సూచించారు. సిబ్బంది తీరుపై ఆసుపత్రిలో గర్భిణి బంధువులు ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యం వహించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. సండే రోజు నైట్ 10:30కి ఈకేఎం హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చాము. డెలివరీ పేషెంట్ మన వాళ్ళు డెలివరీ అయింది, కొడుకు కూర్చుంది. 6 రోజుల నుంచి ఇప్పటి వరకు సీరియస్ క్రిటికల్ తీసుకుంటాను. ఇప్పుడేమో ఎమర్జెన్సీ ఎంజిఎం తీసుకెళ్ళాలంటాను. కేస్ షీట్ పోయిందంటాను నిన్నటి నుంచి. ఇప్పుడు ఎంజిఎం తీసుకోవాలంటాను, లేకుంటే డిశ్చార్జ్ చేస్తాం తీసుకోవాలని అంటాను. ఏమో ఏం చెప్తలేరు. 5 డేస్ నుంచి నన్ను కూడా లోపలికి రానిస్తారు. ఇక్కడనే ఉన్నా, లోపలికి కూడా రానిస్తలేదు. ఇప్పుడేమో డిశ్చార్జ్ చేసేస్తాం, లేదంటే ఇంటికి ఎంజిఎం తీసుకెళ్ళాను. కేస్ షీట్ పోయింది కేస్ షీట్. కొత్త కేస్ షీట్ తయారు చేసి ఇస్తాం. పాత కేస్ షీట్ లేదంట, పోయిందంట పాత కేస్ షీట్. ఆపరేషన్ 11కు లోపలికి థియేటర్లో తీసుకపోతే మా బాబుని తొందరగా పంపించింది, కానీ మిస్సెస్కి మాత్రం 4 గంటలు ఆపరేషన్ చేసిండు. బయట నుంచి కేఎంసీ నుంచి డాక్టర్లను పిలిపించిండు, ఎంజిఎం నుంచి డాక్టర్లను పిలిపించిండు, అంబులెన్స్ కావాలని చెప్పిండు. అన్ని సంతకాలు పెట్టుకున్నారు. తర్వాత ఓకే అన్నారు, బయటికి తీసుకొచ్చిండు. ఇదే చేస్తుంది. ఇప్పుడు 5 డేస్ నుంచి మా మిస్సెస్ని కలవనిస్తలేదు. పైపులు ఇట్లా వేసిండు, ఆక్సిజన్ పైపులు ఇట్లా వేసి. ఇప్పుడు సేమ్ మళ్ళీ సిచ్యువేషన్. ఇప్పుడు కేస్ షీట్ పోయిందంటారు. ఇప్పుడు ఎంజిఎం తీసుకెళ్ళండి, లేదంటే డిశ్చార్జ్ చేస్తాం, మీ ఇష్టం అని మాట్లాడతాను. గర్భసంచి తీసేయాలని చెప్పిండు మధ్యలో. మళ్ళీ గర్భసంచి సక్సెస్ అయిపోయింది అన్నాడు. 4 అవర్స్ ఆపరేషన్. ఎగ్జాక్ట్ 4 అవర్స్ తర్వాత బయటికి తీసుకొచ్చిల్లాను. పేషెంట్ పొజిషన్ గ్లూకోజ్ బాటిల్ ఎక్కించినా కడుపు ఉబ్బుతుంది. దానికి ఏం ఆన్సర్ ఇస్తలేదు. ఫేస్ రీడింగ్ చేంజ్ అవుతుంది, మోషన్స్ అవుతాను. మోషన్స్ కావడానికి టాబ్లెట్స్ ఇస్తాను బయట నుంచి. అన్ని బ్లడ్ ప్యాకెట్లు 3 తీసుకొచ్చిన, మన రక్త కణాలు కావాలంటే 2 ప్యాకెట్లు తీసుకొచ్చిన. ప్రతి ఒక్క టెస్ట్ బయట నుంచే ఆర్డర్ రాసిస్తాను, బయట నుంచే చేపిస్తాను. అది కూడా వీళ్ళ క్యాండిడేట్ వచ్చి తీసుకుపోయి చేపిస్తాను. మనం బయట టెస్ట్లకు పోయినా మేము చేపించి తీసుకొస్తామని వాళ్ళే అమౌంట్ తీసుకోబోతాను.